విజయవాడలో చెప్పాను. ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్తుతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన 16వ తారీఖున ఒక వనభోజనాలు వన సమారాధన పేరుతో ఒక తప్పు సమాచారాన్ని సెట్టిబలి సామాజిక వర్గానికి ఇచ్చాడు. సెట్టిబలి సామాజిక వర్గానికి ఇచ్చిన దానికి నేను విత్ ఎవిడెన్స్ వారిని చర్చికి రమ్మని ఆహ్వానించాను. ఆయన చర్చికి రమ్మని నేను ఆహ్వానిస్తే ఇవాళ ఈనాడు పత్రికలో చర్చికి సిద్ధమా అని అనకుండా చర్చికి రండి అని అడిగాడు. చర్చికి రండి అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏదైతే చర్చకు సిద్ధమా అని అడిగారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కేవలం పత్రికల్లో ప్రకటనల కోసం ఈ సిద్ధాలు కాదు. మీరేదైతే జీవోల మీద చర్చకు సిద్ధమైనప్పుడు ఇవాళ కొన్ని మాటలు మీరు మాట్లాడారు. అవేం మాట్లాడండి, మీరు ఏ రకమైన చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారు? మొత్తం మీడియా సమక్షంలో మీ దగ్గర ఏదైతే ఉందో ఆ సమాచారంతో రండి. నా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో నేను వస్తాను. మనిద్దరం కొంతమంది జడ్జిలు పెట్టుకుందాం. ఇవాళ చర్చకు సిద్ధంగా ఉన్న నేను చర్చ నుంచి మీరు ఏమైనా తప్పుకుంటే ఈ కులానికి క్షమాపణ చెప్పాలా? చర్చకు సిద్ధంగా ఉన్నాను నేను. ఏ రోజు ఎక్కడ ఎలా ఎంచుకుందాం? మీడియా 2 రకాలు. మొత్తం మీడియాని పిలుద్దాం. మీరుండాలి, నేనుంటాను. మీరు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో అది అవాస్తవని నేను నిరూపిస్తాను. మీరు కనుక అవాస్తవాన్ని నిరూపించలేకపోతే మీరేదైతే సెట్టిబలి సామాజిక వర్గాన్ని చెప్పిన మాటలు ఉన్నాయో నాది తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ కోరండి. నన్ను ఏదైతే మీరు ఆరోపణలు చేశారో సెట్టిబలి సామాజిక వర్గానికి అన్యాయం చేశాం, మా వల్లే జరిగిందని అంటున్నారో అది జరిగితే నేను క్షమాపణ చెప్తాను. ఇక్కడ కేవలం ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కాదు. ఇవాళ చెప్తున్నాను, మంత్రి అయిన నీవు మా మీద పలు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఆకతాయిల్ని, అమాయకుల్ని నీ ఆలోచన రహిత విధానం వల్ల అనేక కేసుల్లో ఇరికించాం. మొన్న కూడా చెప్పాను నేను. ఆ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు నీ చుట్టూ తిరుగుతూ నీ కీలలు కొట్టొచ్చు, జైలు కొట్టొచ్చు. కానీ నువ్వు ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశావు. జీవోలు ఎప్పుడు వచ్చాయి? ఏ ప్రభుత్వం ఇచ్చింది? మళ్ళీ వాళ్ళు ఈనాడులో కూడా రాశారు, జీవోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి మాట. చర్చిందాంరా. ఆ చర్చలో ఎవరు వాస్తవాలు చెప్తారు, ఎవరు అవాస్తవాలు చెప్తారు ప్రజలకు అర్థమవుద్ది. మీడియా ద్వారా మనం మాట్లాడదాం. 2 రకాల చర్చల్లో మీడియాని సమక్షంలో పెట్టుకుని మీరు మీకు కావలసిన వారు తెచ్చుకోండి, నేను నాకు కావలసిన వారు తెచ్చుకుంటాను. మనిద్దరం కలిసి ఈ ఛాలెంజ్ని స్వీకరిందాం. కేవలం ఏదో ఓ పత్రికా ప్రకటన ఇచ్చేసాం అయిపోయిందంటే కుదరదు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈనాడు పత్రికలో నేను చదివిన చర్చకు సిద్ధంగా ఉండండి, వైఎస్ఆర్ పాలనలో ఏమి జరిగింది, టీడీపీ పాలనలో ఏమి జరిగింది అనేటువంటి మాట నేనే మొన్న చర్చకు సిద్ధమా అని అడిగాను. చర్చకు మీరు సిద్ధం, అది స్పెల్లింగ్ మిస్టేకో మీకు రాసిన దాంట్లో తేడా నాకు తెలియదు, కానీ నేను సిద్ధంగా ఉన్నాను. వేదిక ఎలా ఎప్పుడు నిర్ణయించాల్సింది మీరు నిర్ణయించి చెప్పండి. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ జీవోలు వంకబెట్టుకుని మీరేం చేశారు, ఆ వంకబెట్టిన జీవోల వల్ల ఇవాళ నా మీద ఏమి నిందేశారు, ఆ నిందని మీరు నింద వేసింది నిందగా ఉందా, వాస్తవం ఉందా, ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కనుక వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, రోజుకో మాట కాదు, చర్చిందాం రండి, వాస్తవాలు చెప్దాం. కుల రాజకీయాల్లో కులాన్ని తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు అని తేలుద్దాం. కుల పెద్దల మధ్యలో మీడియా సమక్షంలో ప్రజలకు చెప్పాలని సందర్భంగా మనవి చేస్తూ నేను ఇవాళ ఆ రోజు కూడా ఛాలెంజ్ చేశాను, ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. మీరు చర్చకు సిద్ధమా అని అడిగారు. చర్చకు సిద్ధమా అంటే సిద్ధం, సంతోషం. సిద్ధపడినందుకు ఖచ్చితంగా వేదిక ఏ విధానం, మీడియా సమక్షమా లేకపోతే ఇండివిజువల్ మీడియాతో మాట్లాడదామా, దేనికైనా వేణుగోపాలకృష్ణ రెడీగా ఉన్నాడో దానికి మీరు సిద్ధపడండి అని సందర్భంగా
వాసంశెట్టి సుభాష్ గారికి సవాల్ విసురుతున్నాను.